హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళలకు కూటమి ప్రభుత్వం అందించబోతున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయండి. సో బడ్జెట్‌కి సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారు, అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి, అదేవిధంగా కొంతమంది బ్యాంక్ అకౌంట్ అనేది పోస్ట్ అకౌంటే ఉండాలని చెప్పి అంటున్నారు. అసలు పోస్ట్ అకౌంట్ ఉంటే సరిపోతుందా? లేకపోతే మామూలుగా మన సేవింగ్స్ అకౌంట్ ఏదైనా ఉన్నా సరిపోతుందా? సో ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తాను. సో నేను మీకు ముందుగానే చెప్తున్నానండి, ఇక్కడ అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ కాలేదు. కాకపోతే అప్లికేషన్స్ అనేటివి త్వరలో ఓపెన్ చేయబోతున్నాం అని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. సో దానికంటే ముందుగా వివరాలనేటివి తెలుసుకోవడం మంచిది కదా మనకి. సో కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, సో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి రూ. 18,000 అయితే కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. అయితే వీటిని ప్రతి నెల కూడా రూ. 1,500 లెక్కన 12 నెలలకి రూ. 18,000 అయితే విడుదల చేయాలా? లేకపోతే ఒకేసారి అమౌంట్ అనేది ఖాతాలకు విడుదల చేయాలా? అనే దాని మీద సో ప్రభుత్వము ఇంకా కూడా ఒక క్లారిటీ అయితే మనకి ఇవ్వలేదన్నమాట. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది సో కొన్ని అర్హతలు కలిగి ఉందండి. సో వాటి గురించి ఒకసారి మనము క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాము. సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సో ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. 3,300 కోట్లయితే ప్రభుత్వం ఖర్చు చేయబోతుందన్నమాట ఈ పథకానికి. ఒక సంవత్సరానికి మాత్రమే ఈ ఖర్చునైతే చేయబోతుందన్నమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా అర్హతలు గనక చూసుకున్నట్లయితే ఈ పథకము అన్ని కులాల వాళ్ళకి సంబంధించి అయితే రాదన్నమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఈబీసీ మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తించనుంది. మైనారిటీ మహిళలకు కూడా వస్తదండి. సో కాబట్టి ఇక్కడ మహిళలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ కులాలకు చెందిన వాళ్ళై ఉండాలన్నమాట. మీరు గతంలో చూసుంటారు, వైఎస్ఆర్ చేయూత పథకం అనేది చూసుంటారనమాట. ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే రూ. 18,750 అయితే సంవత్సరానికైతే విడుదలయ్యేది. ఆ పథకం యొక్క రిఫరెన్సే ఆడబిడ్డ నిధి పథకం అనమాట. అయితే ఓసీ వాళ్ళకి వేరే పథకం ఏదైనా ఉందా? అంటే అప్పట్లో వాళ్ళకి కాపు నేస్తం అనే పథకం అనేది రిలీజ్ అయిందనమాట. సో వీళ్ళకి కూడా సెపరేట్‌గా ఒక పథకాన్ని అయితే ఇస్తామని చెప్పి సో కూటమి ప్రభుత్వం గెలిచినటువంటి సమయంలో అయితే చెప్పడం జరిగిందనమాట. సో అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా అంటే చాలా హైలైట్ అయితే కావడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇదొక మార్క్‌నైతే క్రియేట్ చేసిందనమాట ఈ పథకం పెట్టడం అనేది. సో అయితే ఇక్కడ ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి సో ప్రభుత్వము ఎలాంటి ఆలోచనలైతే చేయడం లేదు. కేవలము మేనిఫెస్టోలో చెప్పింది. అలానే కొన్ని వివరాలను మాత్రమే అందించిందనమాట. సో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొనైతే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యమైన టాపిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, బడ్జెట్ గురించి. సో బీసీ మహిళలకైతే ఎక్కువగా ఈ పథకం వర్తించేటట్లు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారైతే చెప్తున్నారు. సో ఈ యొక్క పథకం అనేది బీసీ మహిళలకు 1,069 కోట్లయితే కేటాయించిందనమాట. అలానే ఈబీసీ మహిళలకు 629 కోట్లు, అదేవిధంగా మైనారిటీ మహిళలకు 83 కోట్లు. సో మిగిలిన నిధులు ఏవైతే ఉంటాయో 3,300 కోట్లలో ఆ రిమైనింగ్ అనేది ఎస్సీ, ఎస్టీ మహిళలకైతే ఇస్తామని చెప్పి చెప్పిందండి. సో బడ్జెట్ అయితే ఇదనమాట. సో ఇక అర్హతలు గనక చూసుకున్నట్లయితే సో ఒకసారి అర్హతలు కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మహిళ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ కులాలకు సంబంధించి బీసీ, ఈబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. మ్యారేజ్ చేసేసుకొని మీరు తెలంగాణకు వెళ్ళిపోయినా మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్‌ది అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం అనేది రావడం జరుగుతుందనమాట. అలానే ముఖ్యంగా రేషన్ కార్డ్ కలిగినటువంటి మహిళలకైతే ఈ పథకం అనేది ఇస్తారనమాట. అలానే ఇతర పథకాల నుంచి లాభం పొందుతున్నటువంటి వాళ్ళకి అర్హత అయితే లేదని చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్‌కి ఇక్కడ పెన్షన్ పొందుతున్నటువంటి మహిళలకైతే ఈ పథకం రాదని చెప్తున్నారనమాట. అలానే డ్వాక్రా నుంచి ఏమైనా లోన్స్ గనక వస్తున్నట్లయితే ఈ పథకానికి ఎలిజిబిలిటీ అయితే తీసేస్తారు. అలానే మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఉందండి. 18-60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకైతే ఈ పథకం అనేది వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 18 సంవత్సరాలు పూర్తి అయిపోయి 19లోకి అడుగుపెట్టి ఉండాలన్నమాట. 60 సంవత్సరాల లోపల ఉండాలి. అంటే 59 సంవత్సరాలైతే ఉండాలన్నమాట. ఎందుకు ఈ లిమిట్ అనేది పెట్టారంటే ఇక్కడ 60 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది. సో మీరిప్పుడు అడగవచ్చు, ఆల్రెడీ ఈ యొక్క 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క వికలాంగుల పెన్షన్స్ వస్తున్నాయి గదా! అదేవిధంగా విడో పెన్షన్స్ వస్తున్నాయి గదా! అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్స్ వస్తున్నాయి గదా! అని చెప్పి మీరు అడగవచ్చు. అందువల్లే ఈ పథకానికి లిమిట్ అనేది పెడుతున్నారు. సో ఈ యొక్క ఏ పథకం నుంచి లబ్ధి పొందనటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారు. అందులోనూ మరొక
ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేశారనమాట. మ్యారేజ్ చేసుకున్నటువంటి మహిళలకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. సో కాబట్టి ఒకానొక రకంగా చెప్పుకోవాలనుకుంటే ఇంట్లో అత్త కోడలు గనక ఉండినట్లయితే మాక్సిమం కోడలికి రావచ్చు. అత్తకి గనక పెన్షన్ రాకపోయినట్లయితే. ఒకవేళ అత్తకి ఎలాంటి ఈ యొక్క పెన్షన్స్ గానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ పథకాల బెనిఫిట్స్ గాని రాకపోయినట్లయితే అత్త పేరు మీద మీరు ఈజీగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులనేవి పొందవచ్చు. మహిళలకి పిల్లలు గనక ఉన్నట్లయితే అంటే భార్యకి అక్కడ ఎవరైతే కోడలు ఉంటారో సో ఆమెకు గనక పిల్లలు గనక ఉన్నట్లయితే వాళ్ళకొచ్చేసి ఈ పథకం వస్తుంది. ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వచ్చేస్తుంది. కాబట్టి సో మీరు క్లారిటీగా అప్లై చేసేటప్పుడు ఈ పథకాల యొక్క డిఫరెన్స్ అనేది తెలుసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి సో ముందు రోజుల్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా చెప్తాను. నేను చెప్పినట్టుగా అప్లై అయితే చేసుకోండి. ఇకపోతే అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే త్వరలో ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటుందన్నమాట. సో మనం గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి. లేదా గతంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి బెనిఫిషియరీ లిస్ట్ అనేది గవర్నమెంట్ డేటాలో అయితే ఉంటుంది కాబట్టి ఆ యొక్క డేటాని ఈ పథకానికి లింక్ చేస్తారు. సో పాత లబ్ధిదారులకు సంబంధించి ఈకేవైసీ తీసుకుంటారు. కొత్త లబ్ధిదారులకు సంబంధించి అప్లికేషన్ అనేది చేస్తారనమాట. ఇలా కూడా జరగవచ్చు. సో కాబట్టి త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మనం వినబోతున్నాం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. సో అయితే ఇక్కడ చాలామంది కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్‌లో భాగంగా ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి అయితే తెలుసుకోవాలి. ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, అదేవిధంగా రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, పాస్‌బుక్ బ్యాంక్‌కి సంబంధించిన అకౌంట్‌లో అయితే డబ్బులు పడతాయి కాబట్టి అది ఇవ్వాలి. అలానే అప్లికేషన్ ఫార్మ్ ఇవ్వాలి. దీంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేటివి ఇవ్వాలన్నమాట. ఇకపోతే మన యొక్క ఖాతాలకు అమౌంట్ అనేది పడుతుంది. బ్యాంక్‌లో పడుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ విషయంలో చాలామంది కూడా కన్‌ఫ్యూజ్ అయ్యారన్నమాట స్టార్టింగ్‌లో. అంటే పోస్ట్ అకౌంటే ఉండాలి. సో పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే పథకాలన్నీ పడిపోతాయి అని చెప్పి ఒక అపోహ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ పోస్ట్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయని కాదు. మీరు ఆధార్‌తో లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ అనేది లింక్ అయి ఉందా? ఇది చూసుకోవాలి మెయిన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నాకొక 2 బ్యాంక్స్ ఉన్నాయి. నేను ఒక ఎస్‌బీఐ అకౌంట్ ఓపెన్ చేశాను. పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేసున్నాను. ఇందులో నేను రీసెంట్‌గా ఎస్‌బీఐ అకౌంట్ ఓపెన్ చేశాననుకోండి. పోస్ట్ అకౌంట్ ఆల్రెడీ పాతదుంది. ఓకే. సో అయితే అంతకుముందు నేను పథకాలకు సంబంధించి లబ్ధి అయితే పోస్ట్ అకౌంట్ ద్వారా అయితే పొందుతున్నాను. ఇదంతా కూడా బానే ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా ఎస్‌బీఐ అకౌంట్ ఓపెన్ చేసేసాను. నాకు ఎస్‌బీఐ అకౌంట్‌లోకి డబ్బులు పడాలి. పోస్ట్ అకౌంట్ నేను క్లోజ్ చేసేద్దాం. లేదా రన్నింగ్‌లో లేదు. ఇలా ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఉందనుకున్నాం అనుకోండి. సో మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఫస్ట్ ఆధార్ లింక్ అనేది చేసేసేయాలన్నమాట. ఇక్కడ ఒక బ్యాంక్‌కి మాత్రమే ఎన్‌పీసీ అనేది యాక్టివ్ అవుతుందన్నమాట. సో మీరు అన్ని బ్యాంకులకి ఆధార్ లింక్ చేసుకున్నా గానీ ఇక్కడ ఎన్‌పీసీఐ మాత్రము ఒక్క బ్యాంక్‌కి మాత్రమే యాక్టివ్ అవుతుంది. అది మాత్రం చేంజ్ చేసుకోవాలి. అంటే ఎన్‌పీసీ అనేది మీరే మీ స్వయంగా లింక్ చేపించుకోవాలి. బ్యాంక్ దగ్గరకైనా వెళ్ళొచ్చు లేదా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలా చేయాలనేది మన ఛానెల్‌లో వీడియో ఉంది. నేను చేసి పెట్టాను. సో దాన్ని కూడా నేను మీకు ముందు రోజుల్లో మరొకసారి అయితే గుర్తు చేస్తాను ఎలా చేసుకోవాలనేది. సో ఈ విషయంలో మాత్రమే చాలామంది పొరపాట్లు చేసుకొని పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నా గానీ డబ్బులు విడుదల చేసినప్పుడు ఖాతాలకు పడకుండా ఉందన్నమాట. ఓకేనా? సో ఆధార్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేయాలి. అప్పుడే మీ ఖాతాలకు డబ్బులు పడతాయి. ఇక్కడ పోస్ట్ అకౌంట్ ఉన్నా ఒకటే, వేరైనా సేవింగ్స్ బ్యాంకింగ్ ఏదో ఒక అకౌంట్ ఉన్నా గానీ సరిపోతుందన్నమాట. ఓకేనా? సో ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. సో అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అనేటివి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయినట్లయితే తప్పకుండా తెలియజేయండి కామెంట్ సెక్షన్‌లో. ఇకపోతే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఒకేసారి డబ్బులు ఖాతాలకి 18,000 విడుదల చేయాలా? లేకపోతే 1,500 అనేది ప్రతి నెల ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వము మనకి ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. కాకపోతే రీసెంట్‌గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ న్యూస్ పేపర్‌లో అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి త్వరలోనే చేస్తామని చెప్పింది. అందువల్ల ఈ వీడియో అయితే చేశానండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్‌గా వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. అలానే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.